హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లోనే బ్లాక్ కలర్ కోన్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. మనము సిటీస్‌లో మాత్రమే కనిపెడేటువంటి ఈ బ్లాక్ కలర్ కోన్స్ టౌన్‌లో కానీ, అదేవిధంగా విలేజెస్‌లో కానీ అవైలబుల్‌గా ఉండవు కదండీ! ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలామంది రిక్వెస్ట్ చేశారు బ్లాక్ కలర్ గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇది సోప్ పెట్టి వాష్ చేసినా కూడా అస్సలు పోదు. 1 వీక్ వరకు అసలు పోదండి. మనము బట్టలు వాష్ చేసేటప్పుడు కానీ బట్టలకు అంటదు. అసలు పోదండి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో ఇది. సిటీస్‌లో మాత్రమే ఇది దొరుకుతుంది. అది కూడా కొద్దిగా ఎక్స్‌పెన్సివే. మనం అలాంటి టెన్షన్ ఏం లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది సోప్ పెట్టి వాష్ చేసినా కూడా అసలు కొద్దిగా కూడా కలర్ తగ్గదండి. తయారు చేయడం కూడా చాలా సింపుల్. స్టవ్ వెలిగించే అవసరం లేకుండా అప్పటికప్పుడు మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఎలా తయారు చేయాలి ఏంటి అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, కలర్ అస్సలు తగ్గలేదు. మనం సోప్ పెట్టి వాష్ చేసినా కూడా కలర్ అనేది 1 వీక్ వరకు అస్సలు పోదండి. చెమట పట్టినా కూడా బట్టలు కంటడం లాంటిది అస్సలు జరగదండి. ఇది మెరూన్ రెడ్ కలరు మనం గోరింటాకు ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి. మన ఛానల్లో చాలా వీడియోస్లో చూస్తుంటారు. దాని కాంబినేషన్లో అవుట్లైన్గా పెట్టుకున్నారంటే చాలా ఎలిజెంట్గా ఉంటుందండి. లుక్ వైజ్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా రేర్గా దొరికేటువంటి బ్లాక్ కోన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను చూడండి. ఇక ఇది నెయిల్స్కి కూడా చాలా బాగా పండుతుందండి. ఎక్కువ రోజులు కూడా ఆగుతుంది. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇక చూసేద్దాం. దీనికోసం కొద్దిగా టాల్కం పౌడర్ తీసుకోవాలండి. మనం ఫేస్కి రాసుకుంటూ ఉంటాం కదండి. పాండ్స్ కానీ గోకుల్ శాండల్ కానీ మీకు ఏ పౌడర్ అవైలబుల్గా ఉంటే అది కొద్దిగా తీసుకోండి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదండి, గోద్రేజ్ ఎక్స్పర్ట్ హెయిర్కి అప్లై చేసుకుంటాం కదండి. ఇది మన స్ట్రీట్లో ఉండే చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. ఒక ప్యాకెట్ వచ్చేసి నలుగురు ఈజీగా పెట్టుకోవచ్చండి. నలుగురికి సరిపోతుంది. దీనివల్ల ఎలాంటి స్కిన్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్యాకెట్ అంతా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా టాల్కం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు టాల్కం పౌడర్ అయితే సరిపోతుంది. ఇక మనం యాడ్ చేసినటువంటి ఈ గోద్రేజ్ ఎక్స్పర్ట్ పౌడర్, అదేవిధంగా పౌడర్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలేమీ లేకుండా. మనం కోన్ తయారు చేసినప్పుడు స్ట్రక్ అవ్వకుండా ఉంటుందండి. డిజైన్ వేసేటప్పుడు డిజైన్ ఫ్లో అనేది స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. ఇక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా మనం డిజైన్ వేసేకి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. కోన్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం పుల్లతోటి కూడా పెట్టుకోవచ్చు అండి. అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి, దాంతో కానీ ఈ అగ్గి పుల్లతోటి కానీ మనం చక్కగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. మీరు మెరూన్ రెడ్ కాంబినేషన్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మెరూన్ రెడ్ కాంబినేషన్కి ఇది అవుట్లైన్గా ఎలా వేయాలనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. వీలైనంత తొందరగా చూపిస్తాను. ఇది నార్మల్గా బ్లాక్ కూడా చాలా అందంగా ఉంటుంది. మెరూన్ రెడ్ కాంబినేషన్లో ఇంకా అందంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ ఈ విధంగా పెట్టుకున్నామంటే ఈ బ్లాక్ కలర్ కోన్ నీకు ఎలా దొరికింది, ఇది ఎలా తయారు చేసావని అడుగుతారు. ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటండి, చీరలు నగలు గోరింటాకే కదండి. సో మీరు వాటర్ అనేది ఎక్కువ కాకుండా లిక్విడ్ కన్సిస్టెన్సీ మనకు డిజైన్ వేసేకి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఇది ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. మనం చేతికి పెట్టుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల్లోనే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఎక్కడా కూడా ఉండలు లేకుండా స్మూత్గా ఉండేలాగా ఈ విధంగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇది కోన్ తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకున్నారంటే డిజైన్ వేసేటప్పుడు ఎక్కడా కూడా స్టక్ అవ్వదు. ఇక కవర్కి ఒక ఎడ్జ్లో ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఒక ఎడ్జ్ ఈ విధంగా కట్ చేసాం. మనం తయారు చేసినటువంటి ఈ బ్లాక్ మెహందీ లిక్విడ్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. డైరెక్ట్ కోన్లో వేయాలంటే కొద్దిగా కవర్కి అంతా అంటి అలాగుంటుంది. సో ఈజీగా కోన్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో మిక్స్ చేసినటువంటి పౌడరు గోకుల్ శాంటలని ఏం లేదండి, పాండ్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఏ పౌడర్ అవైలబుల్గా ఉంటే ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇక కోన్ని తయారు చేసుకోవాలండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి.
ఈ విధంగా కోన్ షేప్లో తయారు చేసుకొని ఒక టేప్ వేసేసుకోవటమే అండి. ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసుకోండి. చాలా సింపుల్ అండి. ఇక్కడ కిందన ఒక టేప్ వేసేసుకోండి. ఈ విధంగా కొద్దిగా టేప్ తీసుకొని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. మన నెక్స్ట్ వీడియోలో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మాకు మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నానండి. చాలామందికి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ సమస్య అండి. ఇంట్లో దొరికే వాటితోనే మనము జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలాగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. అది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే బయట ఏమీ కొని తేవాల్సిన అవసరం లేకుండా. ఇక మనం ముందుగా ఒక కవర్ ఎడ్జ్ని కట్ చేసుకొని ఇందులోకి ఫిల్ చేసాం కదండి మెహందీ లిక్విడ్ అంతా కూడాను. ఇక మనం తయారు చేసినటువంటి కోన్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మెథడ్లో ట్రై చేయండి, ఈజీ అవుతుంది. స్పూన్ తోటి ట్రాన్స్ఫర్ చేయాలంటే అసలు అవ్వదండి, కవర్కి అంతా అంటుకుపోతుంది. ఈ విధంగా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈజీగా 4 మెంబర్స్ పెట్టుకోవచ్చండి. మనం తయారు చేసినటువంటి మెహందీ లిక్విడ్ని కిందన ఈ విధంగా తట్టినట్టనండి అంతా కూడాను డౌన్ పార్ట్కి వెళ్ళిపోతుంది. ఇక పైన ఈ ఫోల్డ్ చేయడంలోనే ఉందండి. ఇది ఇక్కడ ఇటుపక్కకి ఈ విధంగా ఫోల్డ్ చేసి పై నుంచి కింది వరకు సన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఎక్కడ కూడా అస్సలు లీక్ అవ్వదు. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక టేప్ వేసేయటమే. కొంతమంది టేప్ అంటారు, కొంతమంది ప్లాస్టర్ అంటారండి. ఇది మీరు ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. ఇక పైన ఈ విధంగా టేప్ వేసామంటే కోన్ తయారైపోతుంది. ఇంకా కొన్ని వందల రకాల మెహందీ వీడియోస్ అయితే నేను చూపిస్తూనే ఉంటానండి. ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో ఎల్లో కలర్ మెహందీ ఎలా చేసుకోవాలి, ఆరెంజ్ కలర్ ఎలా చేసుకోవాలి, గ్రీన్, అన్ని కలర్స్ మెహందీ తయారు చేసుకోవచ్చండి మన అప్కమింగ్ వీడియోస్లో. నేను ఇంకా డిఫరెంట్గా వీడియోస్ అయితే చూపిస్తూనే ఉంటాను. టైలరింగ్ టిప్స్, బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, కిచెన్ టిప్స్, మెహందీ వీడియోస్, మెహందీ డిజైన్స్ అన్నీ కూడా 1 by 1గా డైలీ 1 వీడియో వస్తూనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మీరు ముందుగా పెన్నుతోటి డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా కోన్ తోటే వేసుకోవచ్చు. చూడ్డానికి చిన్న బుడ్డి కోన్లాగా కనపడుతుంది కానీ ఈజీగా నలుగురు పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఫ్లవర్ వేస్తున్నానండి సింపుల్గా. డిజైన్ వేసేది కూడా చూపించండి అక్క, మేము వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా అంటున్నారు కదండి. ఎక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా నేను వేసినటువంటి డిజైన్ అలాగే చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్ అండి తయారు చేయడం. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మెరూన్ రెడ్ కాంబినేషన్లో కూడా నేను మన అప్కమింగ్ వీడియోస్లో మెరూన్ రెడ్కి బ్లాక్ కలర్ 2 కాంబినేషన్లో కూడా చేస్తాను. ఇక అన్ని కలర్స్లో కూడా ఒకరోజు నేను వీడియో చేస్తానండి. ఎల్లో, పింక్, గ్రీన్ అన్ని కలర్లో కూడా మెహందీ. మీరు అబ్జర్వ్ చేస్తుంటే హైదరాబాద్లో ఒక ఏరియాలో మాత్రమే ఇది గోరింటాక్ అనేది పెడుతూ ఉంటారు. మన వీడియోస్లోనే చూసి ఉంటారు. అన్ని కలర్స్లోని గోరింటాక్ అయితే ఈ విధంగా ఎల్లో కానీ గ్రీన్ కానీ అన్ని కలర్స్లో గోరింటాక్ అయితే మీరు చూసే ఉంటారు. కానీ అది దొరకడం కష్టం. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సిటీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి కలర్లో ఉండే కోన్స్. అదేవిధంగా ఇట్లా బ్లాక్ కలర్లో ఉండేది మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి కలర్ కోన్స్. ఇక ఈ విధంగా సింపుల్గా డిజైన్ వేస్తున్నానండి. మీరు వాటర్ యాడ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా ఉండేలాగా మిక్స్ చేసుకున్నారంటే డిజైన్ అనేది ఫ్లో చాలా నీట్గా వస్తుందండి. మిక్స్ చేసేటప్పుడు కూడా ఉండలేమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేశారంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవాటి వీడియోలో నేను ఫింగర్ టిప్స్కి అయితే షేడ్ ఇవ్వట్లేదండి, జస్ట్ డిజైన్ వేస్తున్నా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఇది నెయిల్స్కి కూడా 100% పండుతుందండి, ఎలాంటి డౌట్ లేదు. ఇక రిమైనింగ్ ఫింగర్స్కి కూడా సింపుల్గా వాటర్ డ్రాప్స్ లాగా వేస్తానండి. ఈ విధంగా వాటర్ డ్రాప్స్ లాగా వేస్తున్నా. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో మన కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. హెయిర్ కేర్ టిప్సా, బ్యూటీ టిప్సా, ఏం కావాలన్నా 100% నేను వీడియో అయితే చేస్తాను. తయారు చేయడం కూడా చాలా సింపుల్ కదండి. ఈ విధంగా పెట్టుకున్నామంటే అందరూ ఆశ్చర్యపోతారు. బ్లాక్ కలర్లో చాలా డిఫరెంట్ కదండి. చాలామందికి తెలియకపోవచ్చు బ్లాక్ కలర్ కోన్ ఉంది అని చెప్పేసి. కొంతమందికి తెలిసే ఉండొచ్చు. మీలో ఎంతమందికి ముందుగా బ్లాక్ కలర్ కోన్ ఉందని తెలుసో కమెంట్ చేయండి.
ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి. ఈ విధంగా సింపుల్గా వేసానండి డిజైను. మీరు నార్మల్గా ఫింగర్ అంటే సింగిల్ ఫింగర్కే వేస్తారు కదండి అరబిక్ మోడల్, అలా కూడా వేసుకోవచ్చు. ఓన్లీ చూపుడు వేలికే డిజైన్ లాగా వేసుకుంటారు కదండి అరబిక్ మోడల్, అలా కూడా వేసుకోవచ్చు. నేను ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వేసాను, బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ ఫింగర్కి వచ్చేలాగా అరబిక్ మెథడ్లో వేస్తాను. చూడండి కొద్దిగా కూడా తగ్గలేదు అంత డిజైన్ వేసినప్పటికీ. ఈజీగా 4 మెంబర్స్ పెట్టుకోవచ్చు. ఇది పక్కన అంటితే ఇమీడియట్గా పండుతుంది కాబట్టి మీరు డిజైన్ వేసేటప్పుడు పక్కకి స్ప్రెడ్ కాకుండా వేసుకోండి. ఇక హ్యాండ్కి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా సింపుల్గా వేస్తున్నానండి. ఈ సింపుల్ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కూడా డెఫినెట్గా అడగండి. సో ఈ విధంగా సింపుల్గా అయితే వేసానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి, ఇమ్మీడియట్గా వాష్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. చూడండి కోన్ అనేది అస్సలు తరగలేదు, ఎలా ఉండేది అలాగే ఉంది. ఈజీగా 4 మెంబర్స్ అలా పెట్టుకోవచ్చండి. సో ఈసారి మీరు సండే కానీ అలాగా ఈజీగా ఈ విధంగా ట్రై చేసి ఎలా మీకు పండింది అనేది కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇది వాష్ చేయడం కూడా చాలా సింపుల్ అండి, ఎక్కువగా ప్రెషర్ పెట్టి రుద్దాల్సిన అవసరం ఏమీ లేదు. కోన్ అయితే గట్టిగా స్టిక్ అయిపోయినట్లు అవుతుంది, గీకాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇది అలాగేం కాకుండా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సోప్ పెట్టి వాష్ చేసినా కూడా అస్సలు పోదు, ఎక్కడా కూడా బట్టలు కంటదు. చాలా సింపుల్గా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండవండి. నార్మల్గా మనము మన బాడీలో ఏంటి హెడ్ ఒకటి చాలా సెన్సిటివ్ కదండి, మన హెడ్కే అప్లై చేస్తాం ఇది. అలాంటిది హ్యాండ్స్కి పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సోప్ పెట్టి వాష్ చేసినా కూడా అస్సలు పోదు. చిన్న పిల్లలకి చేతులకు పెట్టినప్పుడు వాళ్ళు నోట్లో పెట్టుకోకుండా చూసుకోండి. మీరు దగ్గరుండి ఇమీడియట్గా పెట్టి ఇమీడియట్గా వాష్ చేసేయండి. ఒకసారి వాష్ చేసి సోప్ పెట్టి వాష్ చేశారంటే ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నోట్లో పెట్టుకున్నా కూడాను. ఆల్రెడీ ఇది పండి ఉంటుంది కాబట్టి ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా పండిందో. చాలా డిఫరెంట్గా బ్లాక్ కలర్ కోన్ని తయారు చేసాం కదండి. ఇది పచ్చిగా ఉన్నప్పుడు వాష్ చేయనప్పుడు పిల్లల్ని నోట్లో పెట్టుకోకుండా చూసుకోండి జాగ్రత్తగా. వాష్ చేసిన తర్వాత ఏం పర్లేదు, లేదంటే పిల్లలకి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టేయండి, రైట్ హ్యాండ్కి కాకుండా. అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. ఇది నెయిల్స్కి కూడా చాలా డార్క్గా పండుతుందండి. మీరు ఈ విధంగా హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత 1-2 సార్లు సోప్ పెట్టి వాష్ చేయండి, అస్సలు పోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.